చూడండి రైట్. ఈరోజు మనము ఈ యొక్క పాఠ్య పథకము రెండవది నేర్చుకుందాము. చూడండి, ఈ విధంగా మీరు కాలమ్స్ కొట్టాలి. తర్వాత ఒకటి సీరియల్ నంబరు, క్రమ సంఖ్య, సోపానాలు, లక్ష్యములు మరియు స్పష్టీకరణ, ఉపాధ్యాయుని కృత్యము, విద్యార్థి కృత్యము, బోధనోపకరణములు, నల్లబల్ల. మొత్తం ఎన్ని ఉంటాయంటే కాలమ్స్ 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఇట్లా కొట్టండి. తర్వాత ఇటు 6 1 2 3 4 5 6. దీంట్లో ఏముంటుంది? ప్రవేశము, ఉన్మికీకరణము, శీర్షిక ప్రకటన, చర్చ, పునర్విమర్శ, ఇంటి పని. ఇటు 6 ఉంటాయి, ఇటు 7 ఉంటాయి. ఈ పాఠ్య పథకములు రెండవ దాంట్లో అన్నిటికీ 1 నుంచి 20 రాసే మనం పాఠ్య పథకములు. దాంట్లో ఇటు పైన హెడ్డింగ్ తరగతి పేరు, పీరియడ్, సమయము ఉంటుంది. తరగతి పేరు వచ్చేసి 6 నుంచి 10 వరకు మనం ఏ తరగతి అయినా తీసుకోవచ్చు. ప్రైమరీ క్లాసులు మనకు ఉండవు, హై స్కూల్ క్లాసులే. 6 నుంచి 10 వరకు మనం ఏదైనా ఒక తరగతిని చేంజ్ చేసుకోవాలి. ఒకటి రోజు మనం ఒకటే తరగతికి పోము. 6 నుంచి 10 వరకు ఇక్కడ 8వ తరగతి రాయాలి. ఇక్కడ పీరియడ్ 6వ పీరియడ్ కూడా ఒకటి 6వ పీరియడ్ ఉంటుంది. 7వ పీరియడ్ పోవచ్చు, 8వ పీరియడ్ పోవచ్చు. అట్లా మనము పీరియడ్ కూడా చేంజ్ అవుతుంటుంది. తర్వాత సమయం మాత్రము 45 నిమిషాలు. ఏ పీరియడ్ అయినా 45 నిమిషాలు ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి పాఠ్య పద్ధతితో లెసన్ ప్లాన్కు ఇది కంపల్సరీ రాయాలి. ఇటు పైన మాత్రము కూడా ఇవి రాయాలి. పాఠ్య విభాగము, చిత్రలేఖనము, బోధన విషయము, మామిడి పండు. తర్వాత తయారు చేయవారు ఎవరి పేరు తయారు చేస్తే వాళ్ళ పేరు కంపల్సరీ ఇక్కడ రాయాలి. ఇవి ఈ హెడ్డింగ్స్లో మారవు, అవే ఉంటాయి. ఒక తరగతి మారుతుంది, పీరియడ్ మారుతుంది, తర్వాత టాపిక్ మారుతుంది. మామిడి పండు అన్నప్పుడు మనము ఇంకొకటి ఏంటిది, బర్డ్స్ తీసుకోవచ్చు, యానిమల్స్ తీసుకోవచ్చు, ఫ్లవర్స్ తీసుకోవచ్చు, ఇంకేమైనా టూల్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ బోధన విషయం మారుతుంది. తర్వాత చూడండి, ఇప్పుడు ప్రవేశం క్రమ సంఖ్యలో మొదటిది ప్రవేశంలో, సోపానాలలో ప్రవేశంలో లక్ష్యములు మరియు స్పష్టీకరణ ఏముండదు. తర్వాత ఉపాధ్యాయుని కృత్యం, తరగతి గదిలో ప్రవేశించేటప్పుడు ఉపాధ్యాయుని కృత్యంలో ఏముంటుంది రాయాలంటే, నేను బోధనోపకరణంతో తరగతి గదిలోకి ప్రవేశించుదును. ఓకేనా? ఇక్కడ తర్వాత విద్యార్థి కృత్యం ఇక్కడ ఏముండదు. ఇక విద్యార్థి కృత్యంలో ఏముండదు, ఎందుకంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు మొదటిసారిగా బోధనోపకరణం తీసుకుని వస్తాడు. ఇక్కడ విద్యార్థిని నిశ్శబ్దంగానే ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏం రాయదు. ఇక్కడ బోధనోపకరణములు ఏంటి అంటే శుద్ధముక్క, డస్టరు, పాయింటరు, చిత్రపటము. ఇవి పట్టుకొని ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వస్తాడు కాబట్టి ఇక్కడ బోధనోపకరణలు కంపల్సరిగా ఇవి రాయాలి. తర్వాత నల్లబల్ల పని మనము విద్యార్థికి తరగతి గదిలో విద్యార్థులకు మోటివేషన్ చేసిన తర్వాత ఒక ఉన్మికీకరణము. రెండవది ఉన్మికీకరణంలో లక్ష్యములు, విద్యార్థి లక్ష్యములు. ఉన్మికీకరణలో మనం ఏం చేస్తామంటే విద్యార్థుల పూర్వ జ్ఞానమును పరిశీలించుటకు జ్ఞాప్తికి తెచ్చుట జరుగుతుంది. తర్వాత ఉపాధ్యాయుని కృత్యం కూడా ఇక్కడ ఏముంటుందంటే విద్యార్థుల పూర్వ జ్ఞానమును పరిశీలించిన పిదప కొన్ని ప్రశ్నలు వేయును. విద్యార్థులకు పూర్వజ్ఞాన్ని పరిశీలించిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తాము. తర్వాత విద్యార్థి కృత్యం ఏం చేస్తారు ఇక్కడ రాయాలి. విద్యార్థులు సమాధానాలు చెప్తారు. ఉపాధ్యాయుడు ప్రశ్నలు వేసినప్పుడు విద్యార్థులు ఏం చేస్తారు? సమాధానం చెప్తారు. సమాధానం చెప్పినప్పుడు ఇక నల్లబల్లలో ఇవేం రాయదు, ఇక ఊరికే ఇదే రాయదు. ఇది ఒకసారి రాసి వదిలేయాలి. ప్రతి లెసన్ ప్లాన్కి ఇక్కడే రాయాలి కాబట్టి ఊరికే రాయని అవసరం లేదు. సమాధానం చెప్తారు. ఆ సమాధానం ఏంటిదంటే ఇక్కడ శీర్షిక ప్రకటనలో మళ్ళీ ప్రశ్నలు వేస్తాం. ఉపాధ్యాయుడి కృత్యంలో వేసవి కాలంలో ఎక్కువగా పండే పండ్లు ఏవి అని ఉపాధ్యాయుడు క్వశ్చన్ వేసిన తర్వాత, ప్రశ్నలు అడిగిన తర్వాత విద్యార్థుల కృత్యంలో విద్యార్థులు సమాధానాలు ఇస్తారు. ఏంటిది? పనసపండు, మామిడి పండు, ఇలా కొన్ని పండ్ల పేర్లు చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ చర్చ. ఈరోజు మనము మామిడి పండును ఏ విధంగా గీయవలనో పద్ధతులు నేర్చుకుందాం. మామిడి పండును ఏ విధంగా గీయాలనే పద్ధతులు నేర్చుకుందామని ఉపాధ్యాయుడు
చెప్పిన తర్వాత విద్యార్థులు వేస్తున్న చిత్రాన్ని గమనిస్తారు. విద్యార్థులు మామిడి పండు నేర్చుకుందాం అనగానే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, 3 పద్ధతుల ద్వారా మనం మామిడి పండును ఈరోజు నేర్చుకుందాం అనగానే 1వ పద్ధతి మామిడి పండుకు ఇలా సర్కిల్ కొట్టాలి, వృత్తాన్ని గీయాలి. తర్వాత 2వ పద్ధతిలో అదే వృత్తాన్ని మళ్ళీ ఇట్లా గీయాలి. ఒకసారి పెన్సిల్తోని వృత్తాన్ని గీసిన తర్వాత దీని ఈజీ మెథడ్లో మనం ఇక్కడ క్రాస్ చేయాలి. క్రాస్ చేసి ఇక్కడ ఒక లైన్ డాట్ పెట్టాలి. ఇది మామిడి పండు, మామిడికాయ యొక్క ఆకారాన్ని ఈ విధంగా తీసుకొని రావాలి. ఇది 2వ పద్ధతి. తర్వాత 3వ పద్ధతి కూడా నేర్చుకుందాం. దీనికి 3వ పద్ధతిలో మనము పూర్తి షేపులో మామిడి పండు పూర్తి షేపులో ఇట్లా గీసిన తర్వాత దీన్ని కలర్స్ వేయడము, షేడింగ్ చేయడము మనము చేయాలి. ఈ విధంగా దీనికి షేడింగ్, పెన్సిల్ చాక్ పీస్ షేడింగ్, ఈ విధంగా మామిడి పండును 3 స్టెప్స్లో 3 పద్ధతులలో 1, 2, 3 పద్ధతులలో గీసిన తర్వాత దీనికి 3వ పద్ధతిలో మీరు కలర్స్ వేయాలి. విద్యార్థులు కలర్స్ వేయాలి, మీరు కలర్స్ వేయాలి. వాటర్ కలర్స్తోని మామిడి పండు చక్కగా ఇక్కడ గీయాలి. తర్వాత పునర్విమర్శలో విద్యార్థులకు ఉపాధ్యాయుని కృత్యంలో పునర్విమర్శ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, మరలా విద్యార్థుల లోపాలను సరిచేస్తాడు. ఈ చిత్రాన్ని విద్యార్థులు వేస్తుంటారు, ఉపాధ్యాయుడు వేసిన తర్వాత విద్యార్థుల లోపాలను ఉపాధ్యాయుడు సరిదిద్దాలి. సరిదిద్దిన తర్వాత ఇక లాస్ట్కి 6వ కాలము ఇంటి పని విద్యార్థులకు ఇస్తారు. మీరు ఇంటి వద్ద మామిడి పండు యొక్క చిత్ర పటాన్ని గీసి రంగులు వేసుకొని రాగలరు అని ఇక్కడ ఉపాధ్యాయుని కృత్యంలో ఈ యొక్క సమాధానం ఉంటుంది. ఇది గీసిన తర్వాత లాస్ట్కి ఇది కలర్ వేసి తీసుకొని రాగలరని చెప్పిన తర్వాత మనకు ఈ విధంగా యొక్క పాఠ్యపథకము 2వది అయిపోతుంది. ఇట్లా మీరు ఇట్లా 20 రాయాలి. 1, 2 నుంచి 20 పాఠ్యపథకాలు రాయాలి, కలర్ వేయాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్కు ఏ టాపిక్ అయితే చెప్పినామో దానికి సంబంధించిన